మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. చాలా మంది చూస్తూ ఉంటాము, ఇంట్లో పేరెంట్స్ ని బట్టే పిల్లలు ఉంటారు. పేరెంట్స్ ఎంత అన్యోన్యంగా ఉంటే పిల్లల భవిష్యత్తు కూడా అంతే చక్కగా ఉంటుందండి. కొంతమంది చాలా మంది తాగి రావడం, పిల్లల ముందర భార్యని అంటే తల్లిని కొట్టడము, లేకపోతే అమ్మ నాన్న నరవడం, వాట్ ఎవర్ ఏదైనా పిల్లల ముందర ఎటువంటివి చేయకూడదు, దాని ప్రభావం పిల్లల మీద ఎడ్యుకేషన్ మీద ఎలా పడుతుంది అనేది ఒకసారి మధు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీరు చాలా మంది పిల్లల్ని చూసింటారు. ఇంట్లో తాగొచ్చి కొట్టడమా, లేకపోతే భార్యాభర్తలు ఊరికే గొడవ పడ్డమా, అత్తా కోడళ్ళు కానీ, తోటి కోడళ్ళు కానీ, ఇరుగు పొరుగుతో కానీ, భార్యాభర్తలు కానీ, ఇలాంటివి ఆ ఎఫెక్ట్ అనేది పిల్లల మీద ఎలా చూపిస్తుంది? స్కూల్కి వచ్చిన పిల్లలు, కాలేజ్కి వచ్చిన పిల్లలు ఎలా ఉంటారండి? యాక్చువల్గా పేరెంట్స్ గొడవ పడితే మేడం స్టూడెంట్ మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది మేడం, 100% మేడం. అంటే పేరెంట్ అంటే వాడు దేవునితో సమానంగా ఊహించుకుంటాడు మేడం. అది ఇట్లా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని అంటాం మనం. సో మదర్ అంటే వాడు దేవునితో సమానంగా ఊహించుకుంటాడు. దేవతలు దేవుడు ఇద్దరు కొట్లాడుకుంటున్నారు ఇంట్లో. సో ఇది ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా కొట్లాడుకోవచ్చు. దీన్ని బట్టి వానికి మైండ్ అనేది కొంచెం అప్సెట్ అవుతుంది మేడం. ఫస్ట్ ఆ అప్సెట్ అయినప్పుడు ఏవేవి నిర్ణయాలు తీసుకోవడం, అవి మానసికంగా దెబ్బతీస్తాయి మేడం స్టూడెంట్కి అయితే. సో మా అమ్మ నాన్న కొట్లాడుతున్నారు, మా నాన్న మందు తాగొస్తున్నాడు, మందు తాగొచ్చి అమ్మని కొట్టడం. మేమేం చెప్పింటామంటే అమ్మని బాగా చూసుకోరా, నాన్నని బాగా చూసుకోరా, అమ్మ ఇలా ఉండాలిరా, నాన్న ఇలా ఉండాలిరా అని మనము మందు తాగకూడదు, గైడ్ ఇట్లా డ్రగ్స్ తీసుకోకూడదు అని మనం చెప్తాము. సో వాళ్ళేమో ఆటోమేటిక్గా ఇంట్లో సిచ్యువేషన్ చూస్తే వానికి క్వైట్ ఆపోజిట్, నేను చెప్పిన మాటలు ఆపోజిట్గా ఉన్నాయి అనిపిస్తుంది వానికి మేడం. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు స్టూడెంట్ కొంచెం ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటాయి మేడం మానసికంగా. వాళ్ళ తోటి ఫ్రెండ్స్ తో ఎలా ఉంటారండి ఆ టైంలో? అంటే ఇప్పుడు మీరు చెప్పినా నాకు తెలిసి క్లాస్ లో కూడా పెద్ద కాన్సన్ట్రేట్ చేయకపోవచ్చు. అవును, క్లాస్లో అయితే కాన్సన్ట్రేట్ చేయరు మేడం, మోస్ట్లీ చేయరు. కొంచెం లోన్లీగా ఉంటారు మేడం. లోన్లీగా ఇక్కడ మనం కూర్చొని చదువురా అని చెప్పినా కూడా ఒంటరిగా కూర్చొని ఉంటాడు. చదువు రానోడు కూడా ఒంటరిగా కూర్చుంటాడు మేడం ఆ టైంలో. అంటే వానికి ఏమవుతుందంటే ఇంట్లో సరైన వాతావరణం లేనప్పుడు బయట ఎంత మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసినా కూడా వాడు సపరేట్గానే ఉంటాడు. అంటే ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండలేకపోతాడు. ఎందుకంటే మనం చెప్పిన చదువుకి ఇంట్లో జరుగుతున్న సిచ్యువేషన్ని కంపేర్ చేస్తాడు మేడం. మా మధు సార్ ఏమో ఇలా చెప్పాడు, నాన్న అంటే ఇలా ఉండాలి, ఇలా ఉంటాడు, నీకు లీడర్ రా మీ నాన్న అని చెప్తాం మనం. నాన్న అనే వీడియో చేసాం మనం. నాన్న గురించి హెవీ పాజిటివ్గా చెప్పాం మనం. ఈ హెవీ పాజిటివ్ వాడు బ్రెయిన్లో పెట్టుకుంటాడు మేడం. మా నాన్న అంటే హీరో, ఇలా ఉంటాడు, మా అమ్మ అంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు నాన్న అమ్మని కొడుతుంటాడు తాగి. మా మధు సార్ చెప్పాడు ఆ రోజు మా నాన్న కొడుతున్నాడు అంటే ఇది చాలా తప్పు, మా నాన్న చాలా తప్పు అని 100% అనుకుంటాడు మేడం. లేదా అమ్మనే నాన్నని అరుస్తుంది, ఆ తల్లి తండ్రిని తిట్టడం అనేది బాగలేదు కదా అని వాడు నెగిటివ్గా ఆలోచిస్తాడు మేడం. ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది మానసికంగా దెబ్బతీసి ప్రతి దాంట్లో నెగిటివ్ ఆలోచించడం మొదలు పెడతాడు. అంటే మీరు ఏమన్నా ఇట్లా పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళ పేరెంట్స్ తో మీరు ఏమైనా మాట్లాడి ఏమైనా కౌన్సిలింగ్ ఇచ్చేది ఉంటుందా అండి? చాలా మంది వచ్చారు మేడం వాళ్ళు కూడా. సో ఇలా ఇంట్లో మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాది కూడా తప్పే ఇలా ఉండడం, సో కొంచెం ఏమైనా గైడ్ చేయండి సార్ వాళ్ళని అని చెప్పేసి అన్నారు మేడం. సో వాళ్ళ నాన్నతో వాళ్ళ అమ్మతోన స్టూడెంట్స్ ముగ్గురుతో మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి మేడం. చాలా వరకు ఉన్నాయి మేడం. కొన్ని నేను ఫోన్లోనే చెప్పిన, కొన్ని దగ్గరికి వచ్చారు, నా నియర్ వాళ్ళు దగ్గరికి వచ్చి మాట్లాడారు. సార్ మీ వీడియోస్ చూస్తాం సార్, మాకు ప్రాబ్లం అయితే ఇది, మీరు చెప్పింది నిజమే, మా ఇంట్లో పరిస్థితుల కారణంగా మా అబ్బాయి ఇలా తయారయ్యాడు, కనీసం ఇప్పటి నుంచైనా మేము మారుతాం, కొంచెం వాడిని కూడా సరైన పద్ధతిలో పెట్టండి, నువ్వేంటి అనేటట్లు చూస్తాడు మేడం. ఈ అబ్బాయి అమ్మని కొట్టిన నువ్వు ఇంకా నాకేంది చెప్తావు, అంతే కదా, ఇలా అనుకుంటాడు మేడం. అంటే నువ్వు అనవసరం ఇంకా అని వేరే వాళ్ళ రూట్లోకి వెళ్ళిపోతాడు మేడం. అప్పుడు ఎవరైనా మిస్గైడ్ చేయొచ్చు వాడిని ఈజీగా. అంటే ఆల్రెడీ వాడు ప్రెజర్లో ఉన్నాడు, అబ్బాయి మా నాన్ననే తక్కువ అంచనా వేస్తున్నప్పుడు వేరే వాడు ఎవరైనా కేర్ చూస్తే వాని వైపు వెళ్తాడు. రారా మనం వెళ్దాం బయటికి, మా దగ్గర డబ్బులు ఉన్నారా. సో ఈ టైంలోనేమో పిల్లలు ఎవరన్నా అఫెక్షన్ చూపిస్తే అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ తొందరగా డైవర్ట్ అయిపోతారు. ఇంట్లో పరిస్థితులు రణరంగంగా మారుతున్నప్పుడు, ఒక తల్లిదండ్రులుగా వాళ్ళు అన్సక్సెస్ఫుల్ అయినప్పుడు వాడు వేరే రిలేషన్కి అలవాటు పడతాడు మేడం. ఇటు అమ్మాయి రిలేషన్ కావచ్చు, లవ్ లో కూడా పడతారేమో. ఇంట్లో ప్రేమ కేర్ చూపిస్తాడు కదా వాడు. ఒక ఫ్లవర్ ఇస్తాడు, వాళ్ళ నాన్న ఎప్పుడు ఇచ్చిండు, ఫ్లవర్స్ కూడా తీసుకురాడు. అమ్మ ఎప్పుడు ఫ్లవర్ పెట్టుకోండి, ఎందుకంటే ఆమె బిజీ లైఫ్లో. పల్లెటూరు వాళ్ళు కొట్లాడుకుంటుంటారు మేడం, అవి సాధారణంగా ఉంటాయి. పల్లెటూరి పిల్లవాడు అర్థం చేసుకుంటాడు అవి కొన్ని విషయాల్లో.
మా అమ్మ నాన్న ఓకే ప్రెజర్ ఎక్కువై ఇట్లా ఇబ్బంది పడుతున్నారు, డబ్బులు లేక కొట్లాడుతున్నారు అనే విషయం వానికి అర్థమవుతుంది. ఈ టౌన్ వాళ్ళు అర్థం చేసుకోలేరు, ఆటోమేటిక్గా వీడు నెగిటివ్గా ఆలోచిస్తారు. ఆలోచించినప్పుడు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. సో అంటే ఈ ప్రభావం అనేది నాకు తెలిసి ఈ పిల్లవాడితో పోదు. ఈ పిల్లవాడు అక్కడ నుంచి బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకుంటే పక్క పిల్లవాడు కూడా బాగున్నవాడు కూడా ఆటోమేటిక్ గా ఈ నుంచి వీడికి వచ్చేస్తాయేమో. అవును మేడం, ఆటోమేటిక్ గా సైడ్ అయిపోయి ఈ ప్రెజర్ తట్టుకోవడానికి వేరే రిలేషన్ మెయింటైన్ చేసి ఒక అబ్బాయి ఇట్లా దమ్ము కొట్టినప్పుడు వాడు ఆటోమేటిక్ వెళ్ళడం, రారా ఏం కాదు ఇలాంటి ప్రెజర్ తగ్గించుకోవడానికి ఇదే మార్గం అని ఒక చిన్న మిస్గైడ్ ఇస్తే చాలు మేడం మనకి. ఆ టైంలో టక్కనే అప్పుడు ఇంత ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక సెంటెన్స్ చాలు అని. అరే ప్రెజర్ తగ్గడానికి ఇంతకు మించి మార్గం లేదురా అని ఒక అబ్బాయి అన్నప్పుడు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాడు మేడం వాడు. ఎందుకంటే ఇంట్లో వాతావరణం సరిగా లేదు కదా. మీ నాన్నే మందు అవుతున్నాడు లేరా, మనం సిగరెట్ తాగితే తప్పేముంది అని ఒక పక్కోడు అంటే ఖచ్చితంగా తీసుకుంటాడు మేడం సిగరెట్. అంటే అప్పుడు ఎలా ఉన్నాడంటే వాడు ఇప్పుడు మనం కొలిమిలో పెట్టిన కర్రుని ఇట్లా కొడుతుంటారు మేడం, ఒక నాగలు చేయడానికి అట్లా పల్లెటూరు వల్ల. అప్పుడు వాడు ఎవడు చేసినా మిస్గైడ్ వెళ్ళిపోతారు మేడం, వెంటనే మిస్గైడ్ అయిపోవడానికి అదే కారణం మేడం. నిజంగా అందుకే పేరెంట్స్ మనం పిల్లల ముందర చాలా జాగ్రత్తగా ఉండాలి. అది చాలా మందికి తెలియదు మేడం. ఇంట్లోనే గట్టి గట్టిగా అరుచుకుంటారు, ఆ బ్యాడ్ వర్డ్స్ పిల్లలకు వస్తాయి. యథా రాజా తథా ప్రజ అన్నారు మేడం సంస్కృత్ లో. రాజు ఎలా ఉంటారు ప్రజలు అలా తయారవుతారంట. లీడర్ అనేవాడు కొంచెం గొడవలు అనేవి అందరి ఇళ్లలో ఉంటాయి, పర్సనల్ గా. అంటే వాళ్ళు లేనప్పుడు కూల్ గా మాట్లాడడం, గొడవ పడ్డారు ఇద్దరు అయినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర కనీసం యాక్షన్ చేయడం అని నేర్చుకోవాలి మేడం. రారా బాబు మావి మామూలే, చిన్న చిన్నగా అరుచుకుంటాం, అది మామూలే, మీరు మాత్రం బాగుండాలి అని చెప్పేసి వాళ్ళతో కలిసి మాట్లాడాలి. మరి గొడవ పడినా కూడా దాన్ని మేనేజ్ చేయడం కొంతమంది నేర్చుకున్నారు, కొంతమందికి రాదు మేడం. నిజంగా గొడవలు పడ్డం అనేది ప్రతి ఇంట్లో సహజం అండి. దాన్ని కనీసం ఆ టైంలో యాక్టింగ్ అన్నా చేయాలి మీరు చెప్పినట్లు. పేరెంట్ సర్లేరా అమ్మతో ఊరికెళ్ళా సరదాగా మాట్లాడా, ఇవి మామూలే, నాకు కొంచెం కోపం వచ్చి అట్లా తిట్టాను, మీ మీద అయితే నాకు అలాంటి ఉద్దేశమే లేదు, మీరు దగ్గరికి రండి, మీతో ఎప్పుడు నేను బాగానే ఉంటా అని కనీసం పేరెంట్ మౌల్డ్ చేసే అవకాశం అన్నా తీసుకోవాలి మేడం. తీసుకోవాలి. రైట్, సూపర్ అండి. నిజంగా ప్రతి దానికి ఒకటే అండి మనం గుర్తుపెట్టుకోవాలి, పేరెంట్స్ బాధ్యత అనేది చాలా ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ ఎవరు అంటే పేరెంట్సే, తర్వాతే ఎవరైనా అన్నమాట. సో వాళ్ళని మనం చక్కగా చూసుకొని వాళ్ళ ముందర ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మనం ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాలి. థ్యాంక్ యూ అండి. ఓకే మేడం.